హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. శ్రీకృష్ణుడు నడయాడిన నగరం ద్వారక. ఈ నగరం నుంచే యావత్ ద్వాపర యుగాన్ని తన కనుసన్నలతో కృష్ణుడు శాసించాడు. ఈ నగరం నుంచే బలరామ సమేత శ్రీకృష్ణుడు తన అఖండ సామ్రాజ్యాన్ని పాలించాడు. విష్ణు పురాణంలో చెప్పబడిన 7 పుణ్య నగరాలలో ఒకటి ఈ ద్వారక నగరం. అలాంటి మహానగరాన్ని సముద్రం తన గర్భంలో కలిపేసుకుని ఒక జాతి అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేయగా, ఇప్పటి మన పురావస్తు శాఖ వారి కృషితో గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర గర్భంలో ఆ మహానగర జాడలు కనుగొన్నారు. మన చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత గల ఈ నగరం హఠాత్తుగా ఎందుకు మాయమైంది? అసలు ఆ నగరం ఎలా ఉండేది? శ్రీకృష్ణుడు అంతటి మహానగరాన్ని సముద్ర మధ్యలో కట్టడానికి గల కారణాలేమిటి అనే విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. శ్రీమద్ భాగవతం ప్రకారం కృష్ణుడు పాలించిన తొలి నగరం మధుర. దుష్టుడైన తన మేనమామ కంసుణ్ణి చంపి బలరామ సమేత శ్రీకృష్ణుడు మధురా నగరాన్ని పాలించేవాడు. కృష్ణుడు చంపిన కంసుడికి స్వయానా పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. ఎంతో బలవంతుడైన తన అల్లుడు కృష్ణుడి వంటి పిల్లవాడి చేతులలో చనిపోవడం జీర్ణించుకోలేక శ్రీకృష్ణుడిపై తీవ్రమైన పగ పెంచుకుని 1 కాదు 2 కాదు ఏకంగా 17 సార్లు మధురపై తన అఖండ సైన్యంతో దాడి చేసి ఓడిపోయాడు. ఇన్ని యుద్ధాలు చవిచూసిన మధురా నగరం, అక్కడి ప్రజలు ఆర్థికంగా మానసికంగా చాలా పతనమయ్యారు. జరాసంధుడి బారి నుంచి తన ప్రజలను కాపాడి వారి జీవితాలలో మళ్లీ వెలుగు నింపాలనే ఆలోచనతో ఒక కొత్త నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మిస్తే, జరాసంధుడితో జరిగే యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడరనే ఉద్దేశంతో దేవశిల్పి విశ్వకర్మను పిలిచి శత్రు దుర్భేద్యమైన అతి సుందరమైన ఒక మహానగరం కట్టాలని ఆదేశించాడు. ఈ నగర నిర్మాణానికి భూమిని ఇమ్మని శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి ఆదేశించగా, సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమినిచ్చాడు. ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ద్వారక. ప్రపంచంలో ఈ ఒక్క నగరమే వజ్ర వైఢూర్య కనకరత్నములను పొదిగి నిర్మించబడింది. భాగవతం ప్రకారం నారద మహాముని ద్వారకా నగరానికి విచ్చేసినప్పుడు ఆ మహానగర నిర్మాణాన్ని ఈ విధంగా వర్ణించాడు. విశ్వకర్మ ఈ నగరానికి కవచంలా చుట్టూ ఒక పెద్ద గోడను నిర్మించి దానికి 4 ద్వారాలను ఏర్పాటు చేశాడని, ఈ నగరంలోని భవన నిర్మాణాన్ని ఒక ఖచ్చిత పద్ధతిలో కట్టి ప్రాంతాల వారీగా విభజించాడట. ఆ నగరంలోకి అడుగుపెట్టగా పక్షుల కిలకిలా రావాలతో, పచ్చటి ఉద్యానవనాలతో, అందమైన సరస్సులతో దర్శనమిస్తుందని, ఈ నగరంలో సామాన్య జనాలు ఉండటానికి అందమైన నివాసాలతో పాటు 9 లక్షల రాజప్రాసాదాలను వజ్ర వైఢూర్యాలతో నిర్మించి వాటి స్తంభాలపై బంగారపు పూత పూసి ఎంతో విలువైన మణిమాణిక్యాలను పొదిగారట. ఆ కోటలలోని ప్రతి వస్తువు బంగారంతో తయారు చేసి వివిధ రకాలైన ఆభరణాలతో అలంకరించారట. వాటిలో కొన్ని భవంతులు ఆకాశంలోని మబ్బులను తాకేంత ఎత్తుకు కట్టారట. ఆ ఆకాశహరణ్యాల పైనుంచి చూస్తే ద్వారక నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్పష్టంగా కనపడేవట. కృష్ణుడు తన పరివారానికి 16,000 మంది గోపికలకు ఎంతో అందమైన 16,000 భవంతులను కట్టించాడట. నారదుడు వాటిలోని ఒక భవంతిలోకి ప్రవేశించినప్పుడు అక్కడి దృశ్యాన్ని చూసి అబ్బురపడినట్లు భాగవతంలో ఉంది. ఆ భవంతులలోని స్తంభాలకు వైడూర్యాన్ని బహు చక్కగా పొదిగి అక్కడి గోడలపై ఆ నీలలోహితుడి గాథలను శిల్పరూపంలో ఆవిష్కరించారట. అక్కడి నేల బంగారు వర్ణంతో ధగధగలాడేదట. ఆ భవంతిలోని పందిళ్లకు ముత్యాల హారాలను తోరణాలుగా అలంకరించారట. అక్కడి బల్లలు, కుర్చీలు, మంచాలు తెల్లటి ఏనుగు కొమ్ములతో చేసి వాటికి వెలకట్టలేని అందమైన ఆభరణాలను అలంకరించారు. అక్కడి పనివాళ్లు చక్కటి వస్త్రాలంకరణతో మెడలో ఒక రకమైన ముద్ర కలిగిన హారాలు ధరించి ఉన్నారు. ఆ భవనాలకు రక్షణ కాచే భటులు కంచు కవచాలు ధరించి తలకి తలపాగాలు పెట్టుకుని, ఆ రాజ్యపు ప్రత్యేక వస్త్రాలు ధరించి చెవులకు బంగారు ఆభరణాలు పెట్టుకుని ఉన్నారట. ఆ భవంతిలోని చీకటిని పారద్రోలే దీపాలకు వజ్రాలను పొదిగి వాటిలో సువాసనలు వెదజల్లే నూనెలు పోసి వెలిగించగా, ఆ నూనెలోని సువాసనతో ఆ ప్రాంతమంతా పరిమళవంతంగా అయిందట.
ఆ భవనంలోంచి బయటకు వచ్చిన నారదుడు ఆ నగరం మొత్తం తిరగసాగగా అక్కడి రోడ్లన్నీ చక్కటి నిర్మాణ శైలితో ఎక్కడా వాహనాలకు ఆటంకం కలగకుండా ఉండే విధంగా కూడళ్లను నిర్మించారట. ఆ నగరం మొత్తం వివిధ భాగాలుగా విభజించి ఒక భాగంలో రాజప్రాసాదాలు, మరో భాగంలో ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు, వేరొక భాగంలో నగరవాసులు నివసించడానికి భవంతులు, మరొక భాగంలో పాఠశాలలు, ఇంకొక భాగంలో వ్యాపార సముదాయాలు, యాత్రికులకు బస ఏర్పాట్లు, మరో భాగంలో ఆలయాలు, ఇలా ఒక పక్కా ప్రణాళికతో కట్టారట. ఈ నగరంలో మంచినీటి వ్యవస్థ, మురుగునీటి వ్యవస్థలను నిర్మించిన విధానం అద్వితీయమట. పెద్ద రోడ్లు, ఆ రోడ్లకు ఇరుపక్కల చెట్లతో చాలా అందంగా ఉన్నాయట. ఇంతటి మహానిర్మాణం చూసి అబ్బురపడిన నారదుడు కృష్ణుడి వద్దకు చేరి ఆ నగరం గురించి ఎంతో కీర్తించాడని భాగవతంలో చెప్పబడింది. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాలకి కృష్ణుడు తాను వచ్చిన అవతార పరిసమాప్తి చేయదలచి ఆ నగరంలోని ఆడవారిని, పిల్లల్ని అర్జునుడి సహాయంతో పడవలలో ఒడ్డు దాటించి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడట. అలా కృష్ణుడు వెళ్ళిన మరుక్షణం సముద్రుడు కృష్ణుడి పాలనకు ఇచ్చిన 12 యోజనాల భూమిని మళ్ళీ తనలో కలిపేసుకోగా ఆ మహానగరం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. అంతటితో ఇప్పటి అత్యాధునిక నగరాలు కూడా లేనంత అందమైన అత్యాధునిక మహానగరం యొక్క ప్రాశస్త్యం నీటిపాలైనట్లు భాగవతంలో చెప్పబడింది. ఇవి శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారక నగరం యొక్క విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.